ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే హైకోర్టు నుంచి బెయిల్ రాకపోయినా సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచైనా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా బెయిల్ కాదండి, ఇది క్వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో క్లియర్ కట్గా ఇది కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినవి అని ఎలాంటి ప్రూఫ్ లేదు. కేటీఆర్ గారు తన స్వలాభం కోసం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు. హెచ్ఎండే నుంచి ఏదైతే నిధులు వెళ్ళినాయో అవి పర్టికులర్ సంస్థకి వెళ్ళినాయి అంటే ఖచ్చితంగా అక్కడ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్ సివిల్ నేచర్లో ఉంటుంది. ఏసీబీకి దానికి ఏంటి సంబంధం అనేది ఇక్కడ క్వశ్చన్ మనం చేసుకోవాలి. ఇది క్లియర్గా ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అవుతుంది. ఒక కంపెనీకి ప్రభుత్వానికి జరిగినటువంటి అగ్రిమెంట్లో భాగంగా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఏ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది? కంపెనీస్ లా అప్లికబుల్ అవుతుంది, కాంట్రాక్ట్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. అవన్నీ కాకుండా ఏసీబీ స్వచ్ఛందంగా వచ్చేసేసి ఇన్ని రోజుల తర్వాత అది అసలు దానివల్ల ఏ లాభం జరిగిందో కూడా మర్చిపోయి ఆ రేస్ కండక్ట్ చేయడం వల్ల దురుద్దేశపూర్వకంతో చేస్తున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్వయాన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీద మాత్రమే ఇది జరుగుతుందనేది తెలంగాణ ప్రజానీకానికి క్లియర్గా అర్థమైపోయింది. ఈవెన్ అరెస్ట్ అయినా సరే కేటీఆర్ గారికి మంచే జరుగుతుంది. రైట్. ఈ ఫార్ములా కార్ రేస్ వల్ల అసలు హైదరాబాద్కు వచ్చినటువంటి పేరు ఏ విధంగా ఉందో మనం అందరం చూసింది. అండ్ అలాగే దీనికి సంబంధించి లావాదేవీలు కానీ లాభాలు కానీ ఎంత మేరకు వచ్చిందో మీ దగ్గర ఒక రిపోర్ట్ కూడా ఉన్నట్టుంది. సో ఏమైనా చెప్తారా? ఎస్, ఎకనామిక్ స్టడీ నెల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ అనే అతను డైరెక్ట్ ఈ ఫార్ములా వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి. దానిలో హైదరాబాద్కి సుమారు 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. 700 కోట్ల రూపాయలు. మీరు 55 కోట్ల రూపాయల ఎలిగేషన్ చూపిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తూ ఉంది. రాష్ట్రానికి ఆ ఒక్క రేస్ ద్వారా 700 కోట్ల ఆదాయం వచ్చింది. 40 కోట్ల రూపాయలు మీడియా సంస్థలకు వచ్చింది ఆ పబ్లిసిటీ ద్వారా. సుమారు 31,000 మంది 150 దేశాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ హోటల్స్లో రెవెన్యూ జనరేట్ చేసి ఇక్కడ రెస్టారెంట్లో రెవెన్యూ జనరేట్ చేసి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు రెవెన్యూ జనరేట్ చేసి స్టేట్కి రెవెన్యూ జనరేట్ చేసి ప్రపంచ స్థాయిలో హైదరాబాద్లో 150 దేశాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక గొప్పదనలా చూపించగలిగారంటే ప్రతి తెలంగాణ పౌరుడు గర్వించదగినటువంటి విషయం. ఈరోజు లండన్లో జరుగుతున్నాయి, లండన్ నాటి మహానగరంలో జరుగుతుంది, టోక్యోలో జరుగుతున్నాయి, జపాన్లో జరుగుతుంది, చైనాలో జరుగుతోంది, బీజింగ్లో. ఇంత జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మనకి ఇన్ని క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, పర్టికులర్గా స్టేట్ వైడ్గా బెంగళూరు ఉంది, కలకత్తా ఉంది, చెన్నై ఉంది, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది, పూణే ఉంది. ఇన్ని సిటీస్ ఉన్నా కానీ ఇవన్నీ కాదనుకొని కేవలం హైదరాబాద్కే వచ్చి హైదరాబాద్ ప్రతిష్టను పెంచే విధంగా రేస్ కండక్ట్ చేశారంటే దాన్ని మనం ఎలా చూడాలి? ఈరోజు మళ్ళీ ఆ అగ్రిమెంట్ ప్రకారం కంటిన్యూ చేస్తుంటే రాష్ట్రానికి ఈసారి 1,500 కోట్ల ఆదాయం వచ్చి ఉండేదే కదా. 700 కోట్లు డెఫినెట్గా డబుల్ చేసే ఉద్దేశంతో కంపెనీస్ ఉంటాయిగా. మరి ఆ ఆదాయాన్ని పోగొట్టుకోవడం కోసం మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారి చర్యలు క్లియర్గా కనిపిస్తూ ఉంది. వెనక్కి వెళ్ళారా? వెనక్కి వెళ్ళేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయా? ప్రభుత్వ పాలసీస్ ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉండి వాళ్ళకి కోఆపరేట్ చేస్తారో అప్పుడే కంపెనీస్ వస్తాయి. ఒక కంపెనీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలంటే ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉండి ప్రభుత్వ విధానాలు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తేనే కదా కంపెనీ పెట్టుబడులు పెట్టేది. అలాగే ఈ రేస్ వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించను అని చెప్తే వాళ్ళు విత్డ్రా చేసుకోక ఏం చేస్తారు?